డిస్ప్లే పైన ఒక క్వశ్చన్ కనబడుతుంది. ఈ క్వశ్చన్ కి సమాధానం చేయడానికి ప్రయత్నించండి. 45 సెకండ్స్ లో చేయాలి. మీలో చాలా మంది దీన్ని 20 సెకండ్స్ లోనే పూర్తి చేస్తారు. ఇంకొంతమందికి అసలు దీన్ని చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. కారణం ఏందో నేను చెప్తాను. ఫస్ట్ ఒకసారి పాస్ చేయండి. మీకు ఎంత సమయం పట్టిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏందో కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత మీలో ఎంతమంది ఈ క్వశ్చన్ ని మ్యాథమెటిక్స్ నుంచి అనుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చేయండి. యాక్చువల్లీ ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కాదు, ఇది ఫిజిక్స్ కి సంబంధించిన ప్రాబ్లం. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేస్తారనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ పైన మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈరోజు మనకి ఒక అన్అఫిషియల్ గా ఒక 2 విషయాలు అయితే మనకి క్లారిటీకి వచ్చాయి. సో ఆ ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ కి సంబంధించిన ఇండెంట్ కూడా రెడీ అయిందని చెప్పేసి ఒక అన్అఫిషియల్ మనకి సమాచారం అయితే అందుతుంది. దీని ప్రకారం మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలోనే ఏఎల్పి కూడా క్లియర్ గా చూసుకున్నాం. ఏఎల్పి నోటిఫికేషన్ ఏదైతే ఇండెంట్ ఇచ్చిన తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో మనకి రావడం జరిగింది. ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తున్నట్లు. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఏఎల్పికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. గతంలో ఉన్న పోస్టుల మాదిరిగానే ఈసారి కూడా అన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. సో ఏది ఏమైనా టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి చాలా అలర్ట్ గా ఉండండి. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కొద్దిగా సీరియస్ గా ప్రిపేర్ అవడం స్టార్ట్ చేయండి. మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సంబంధించి మీరు ఈ మధ్య రీసెంట్ గా అప్డేట్ కూడా చూసుకోవచ్చు. తొందరగా మనకి రిజల్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రిజల్ట్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సన్నద్ధం అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఎంత తొందరగా నోటిఫికేషన్ వస్తుందో. గతంలో ఏఎల్పికి సంబంధించినట్లు చూసుకున్నట్లయితే ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వకుండానే ఏఎల్పి CBT2 కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ప్రకటించడం జరిగింది. కారణం ఏంటి అంటే ఏఎల్పి 2025 నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి CBT2 కండక్ట్ చేసి నోటిఫికేషన్ ఇద్దామని చెప్పేసి CBT2 సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ రిజల్ట్ రావకముందే ప్రకటించడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మనకి టెక్నీషియన్ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. యాజ్ పర్ 2025 క్యాలెండర్ మనకి సేమ్ ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, జేఈ, ఎన్టీపీసీ, అదేవిధంగా పారామెడికల్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్, అదేవిధంగా గ్రూప్ డి మొత్తం 8 నోటిఫికేషన్లు 2025 లో కూడా రాబోతున్నాయి. సో మనకి ఈ ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవడం మంచిది. అదేవిధంగా ఫస్ట్ క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్నీషియన్ నోటిఫికేషన్ నెక్స్ట్ వస్తుందని తెలుస్తుంది. రెండవది చూసుకున్నట్లయితే 2025 డిసెంబర్ వరకు 2025 డిసెంబర్ వరకు ఏదైతే 2024లో నోటిఫికేషన్లు అయితే ఇచ్చారో వాటన్నిటికి సంబంధించిన జాయినింగ్ అనేది పూర్తవుతుందని చెప్పేసి మనకి ఒక సమాచారం అయితే అందుతుంది. అంటే 2024లో మొత్తం మనకి 8 నోటిఫికేషన్లు వచ్చాయి. వాటికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్, అదేవిధంగా CBT2 ఎగ్జామినేషన్స్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకొని 2025 డిసెంబర్ వరకు ఈ టోటల్ పోస్టులు అనేది జాయినింగ్ కి పిలుస్తారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా 2025కి సంబంధించిన మళ్ళీ 8 నోటిఫికేషన్లు రిపీట్ అవుతాయి. ఇవి 2026 డిసెంబర్ వరకు వీళ్ళు కూడా జాయినింగ్ అవుతారని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్పేసి మనకి నార్త్ కి సంబంధించిన ఒక దినపత్రికలో రావడం జరిగింది. ఇదే నార్త్ కి సంబంధించిన అన్ని ఛానళ్ళు కూడా ప్రచురించడం జరిగింది. సో కొన్ని నేను కూడా అంశాలు గ్యాదర్ చేసుకొని వీటిలో ఉన్న నిబద్ధత ఏందో ఒకసారి చూసి మీ ముందుకి ఈ సమాచారాన్ని అనేది తీసుకొస్తున్నాను. సో దీన్ని బట్టి మనకైతే ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్ అయ్యేది ఏదో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 2024లో ఖచ్చితంగా మనకి జాబ్ రావాల్సిందే. ఇంకా మీ చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళకి గ్రూప్ డి, ఎన్టీపీసీ 2 అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఎనీ కేస్ ఇక్కడ మిస్ అయినా కానీ 2025లోనే మీరు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీకు ముందుగానే చెప్పడం జరిగింది 2026లో నుంచి మనకి క్వశ్చన్ పేపర్ అనేది కొద్దిగా టఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావడం వల్ల మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో కట్ ఆఫ్ ని తగ్గించడానికి పేపర్ కఠినతరం చేస్తారు. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేదంతా ఒక వేరుగా ఉంటుంది, తర్వాత ప్రిపేర్ అవ్వాల్సింది వేరుగా ఉంటుంది. కాబట్టి డూ ఆర్ డై అన్నట్టు 2024, 2025 నోటిఫికేషన్స్ ని ప్రిపేర్ అవడానికి మీరు జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ
ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పి వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పి వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పి వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.